విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండీలు లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9121343992 మరియు 79. అప్పటి నుంచి మీరు వాటి యొక్క భావాలకు తగినటువంటి పరమార్థాలు ఎన్నో చెప్తూ ఉన్నారు. కానీ మీ అబ్బాయి గొప్పనైనా ఇచ్చేటువంటి మీ యొక్క అబ్బాయి మరి ఇరువురు అమ్మాయిలు ఎంతో గొప్పగా ముస్తాబుగా వాహనంపై అమ్మవారు వేయించేసి ఉన్నారు. మరి ఆ గజవాహనం ఎవరిదయ్యా? మీ స్వామిదే ఆ గజవాహనం కూడా. వాహనం కూడా తీసుకొచ్చుకోలేని సమర్థత లేని వాళ్ళు చూసారా? కాదు, ఇప్పుడు మేం మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. కలిసి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక మీ డబ్బు మీరు కొట్టుకుంటూ ఉన్నారు. ఎంతసేపు కొట్టుకుంటారో కొట్టుకోండి. ఇంకా అయ్యా మీరు మర్చిపోయినట్టున్నారు, ఐరావతము అంశింది. వాటన్నిటిని పోనీలే ఉద్ధరించ తగినటువంటి పరంధాముడు కాబట్టి ఐరావతంతో పాటు మీ అమ్మవార్లకు కూడా ఆశ్రయం ఇచ్చినటువంటి జగన్నాథక సూత్రధారి మా శ్రీమన్నారాయణమూర్తి. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. వాహనం మీద మాదా కాదు, ఆ వాహనం ఆవిర్భవించింది అమ్మవారితో పాటు. ఆ వాహనాన్ని కూడా ధరించి రక్షించినటువంటి స్వామి మా స్వామి. కాబట్టి మీరేదో మీ పెద్దవాళ్ళు అడిగారు, చెప్పారు కదా, మేము ముందే చెప్పాము మా స్వామి యొక్క గొప్పతనం. పెద్దవాళ్ళంటే చాలా గౌరవం మర్యాద కలిగినటువంటి వారు. ఎవరు ఏమడిగినా కాదు లేదనకుండా కాదు, ఏదో వారికంటే గొప్పనైనా అందం ఈ లోకంలో లేదు అనేటువంటి ఉద్దేశం కాదు. ఆ పెద్దల్ని గౌరవించాలి అనేటువంటి మర్యాదను పాటిస్తూ మా స్వామి వారు ఆ వాహనాన్ని మీకు పంపిస్తే మీరేదో ముస్తాబై వచ్చినట్లుగా వారికంటే ఎక్కువగా మీరు అలంకరణ చేసుకొని వారి వైభవాన్ని తెలియజేసేటట్టుగా మీరందరూ మీ ఎంత తిరిగి చక్కగా ఒక 2 లేదా 3 నిమిషాలు ఇక్కడ మన ముందు వారి కళాకారులు చిన్నారులు వచ్చారు. వారి ప్రదర్శన అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి టీం కూడా అమ్మవారి టీమే అండి. అమ్మవారి యొక్క సంకీర్తనే పాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి గారు ఇప్పుడైనా ఏదైతారు
సాంగ్ స్టార్ట్ చేయండి బాబు, మీరు స్టార్ట్ చేయండి అమ్మా. భైరవాడంబర విశ్వంబరాయ ఘోర అని చెప్పి అందరిని కూడా అమ్మవారి వైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మన వైపు తిప్పుకొని చక్కగా చిన్నారి చాలా వైభవంగా చేసింది. అందరం ఒకసారి కనసాడుతున్నట్టు సాయంత్రము ఇంత మరి అందరి ప్రశంసలు పొందడం అనేది చాలా విశేషం. అనేక మంగళాశాసనాలు. వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడుండ్రో కూడా స్వామిని వేడుకుంటే స్వామి మీ యొక్క అభ్యర్థనను ఆమోదించి కోసమే ఏర్పాటు చేసినటువంటి వేదిక. మీకు అందరికీ తెలుసు ఈ నివాసం పేరు ఏమిటి? శ్రీనగర్ నివాసము. గత 6-7 సంవత్సరాలు అండి ఇది ఒక లోక హితాన్ని తెలియచేసే దేవోభవ, స్వామి పితృదేవోభవ, ఇరువురి యొక్క కలయిక ఒక గొప్పనైనటువంటి వేడుకను ఏర్పాటు చేసుకొని మనకు ఇంత కొంత ఆనందాన్ని ఇవ్వడమే వీటి యొక్క లక్ష్యం. అమ్మ స్వామి కలిదు, ఎవరు తక్కువ కాదు. ఇరువురు కూడా లోక హితాన్ని కోరుకునేటువంటి వారు, లోకం యొక్క మంగళాన్ని కోరుకునేటువంటి దివ్యమంగళ స్వరూపాలు కలిగినటువంటి అమ్మవార్లు స్వామి. ఈ అమ్మ నుంచి స్వామికి, స్వామి నుంచి అమ్మవారికి అర్చక స్వామివారు ఒక గొప్పనైనటువంటి మాలా మార్పిడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టారమ్మా, వినిపించట్లేదు. స్వామి అమ్మవారిను నీటిగా వ్యక్తిగతం చేసుకుంటూ కళ్యాణ వేదికకు వస్తున్నారు. దయచేసి కామితార్థ ప్రదాయనే శ్రీమద్వేంకటనాథ గోవింద ఆపద ముక్కులవాడ శాంతి. అలాగే అమ్మవారిని స్వామివారికి వస్త్రాలు వచ్చాక
లోకానికి హితం చేసుకునేటువంటి మంగళ అష్టకములు 8 మంగళాష్టకాలు ఉంటే మన సృష్టిని గట్టిగా భగవన్నామాన్ని చెప్తే వారికి యొక్క కోరికలే పంతులు ఇక్కడ చూడు గోవింద గోవింద గోవింద
స్వామికి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమంలో భూమిని శ్రీదేవి అమ్మవారిని కళ్యాణంగా స్వీకరించినటువంటి మన యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క చాలా మంది ఉంటారు, వివాహం కాదటువంటి వారు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా గొప్పలేనటువంటి వివాహాలు కానీ ఈ యొక్క శ్రేయస్సుతో నూతన దంపతులే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సుఖదేవిని కలగాలి అని నమస్కారం చేసుకున్నా ఉంటారు కదా. ఇప్పుడు ఆ యొక్క మహాసంకల్ప శ్రవణ కార్యక్రమం జరిగింది. శ్రద్ధగా భక్తిగా అంతగా శ్రవణం చేశారు. గోవిందా గోవిందా చెప్పేటువంటి సంకల్పాన్ని నేను చెప్తాం. అందరూ కూడా గట్టిగా అనేటువంటి ప్రయత్నం చేద్దామండి. అందరికీ వినిపిస్తుంది కదా నేను చెప్పేది? కొంచెం గట్టిగా అనేటువంటి ప్రయత్నం చేద్దాం. మన కోసమే చెప్పడంతా కూడా మమా అనాదే అవిద్య ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే హిరణ్యం తుభ్యమహం సంప్రదదే
ఒకసారి కూర్చోండి. గోవిందా అయిపోలే, మొత్తం అయిపోలేదు. కూర పడుతుంది అచ్చిపెట్టుందా ప్రచోదయాత్ దానేన మార్గేణ మహిమహీషా లోకా సమస్తా సుఖినో భవంతు.
భగవాన్ సర్వాత్మకః సర్వం దేవి సమేత వెంకటేశ్వర స్వామినః సార్ ఇక్కడే కళ్యాణం అంత ప్రసాదం అదంతా లాస్ట్ టైం ఉంటారు 500 సమర్పించారు. గోవర్ధన్ రెడ్డి గారు ఉంటారు 500 కూడా. సత్యనారాయణ సురేందర్ రెడ్డి గారు 500 రూపాయలు సమర్పించారు. యాదయ్య గారు మంగళ వెంకట్రామరెడ్డి గారు మంకాల వాస్తవులు 5,000 శంకర్ గారు 20 రూపాయలు సమర్పించారు. గారు 200 రూపాయలు సమర్పించారు. యాదయ్య గౌడ్ గారు 500 రూపాయలు సమర్పించారు. सत श्री अकाल जी। सत श्री अकाल। नमस्कार। न्यायवादी परिषद का मिर्जापुर जी। अच्छा मिर्जापुर मिर्जापुर जी। जो मंदिरों का नहीं पूरा ये व्याप सिटी जो बोलते हैं उसके बाहर में ये व्याप सिटी बनाए हैं। अर्चावतारे श्री लक्ष्मी वेंकटेश्वर स्वामी दिव्य कृपगोत्रोद्भवायां बसवलक्ष्मी नसयकरणवदेश्यां राजमणि नाम्नीं सह कुटुम्बानां कौण्डनसगोत्रोद्भवायां वीर्य विजय अभय अभ्युदय आयुः आरोग्य ऐश्वर्यता अभिवृद्ध्यर्थं श्रीदेवी भूदेवी समेत श्री बालाजी वेंकटेश्वर स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं स्वामी चरण भविष्यति। केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविन्दाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, संकर्षणाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, अधोक्षजाय नमः, नारसिंहाय नमः, अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये श्रीकृष्ण परब्रह्मणे नमः। गोविंद बालाजी भगवान की
భగవంతం అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఓం అగ్నిర్వష్టిర్భవ ఆదిత్యాయ వదేదో భవ విష్ణువాస్య శ్రీమాన్ భవ శ్రీమాన్ శ్రీమాన్ భవ బ్రహ్మరాజుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మాసే సుగంధే వక్షస్థలే పుణ్యశ్యాయమానే ప్రబోధమానే పుత్రైః శతవర్ధతాం శ్రీవర్ధతాం దీర్ఘమాయుః శతమేవ శరదో వర్తమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః వర్ధయంతి శతమేనమేవ శతాచారం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుష్యతి. గోవింద क्या बना रखा है बॉर्डर अच्छा हम लोग इसी रास्ते से आए थे क्या नहीं नीचे उस रास्ते से हाँ मेरे जी ही रहते लगा या कुडेर मेरे देखने के बाद इसके पता चली कैसी है जी वैसे మురళి మోహన గరుడ వాహన హరి హరి మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన మురళి మోహన గరుడ వాహన మురళి మోహన గరుడ వాహన మురళి మోహన గరుడ వాహన మురళి మోహన గరుడ వాహన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన ఎంత నిన్నో వేడినామో ఎంత నిన్నో వేడినామో ఎంత నిన్నో వేడినామో ఎంత నిన్నో వేడినామో పంట వేలను రంగా పంట వేలను రా మురళి మోహన గరుడ వాహన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన మోక్షము సగుము జనార్దన
तो मेरे बात आप दोहराना, ठीक है? जगन्नाथ 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 जकाने 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 जगन्नाथ जगन्नाथ जकाने जकाने जगन्नाथ जगन्नाथ जकाने जकाने लीला चलवरे चलवरे कौन संभाले तो हमें कौन संभाले 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 जगन्नाथ जगन्नाथ जगाने जगाने जगन्नाथ जगन्नाथ तू न संभाले तो हमें कौन संभाले कौन संभाले हमें कौन संभाले जगन्नाथ 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 स्वामी मेरे नैन के तारे जगन्नाथ स्वामी मेरे नैन के तारे जगन्नाथ स्वामी मेरे नैनों के तारे जगन्नाथ स्वामी मेरे नैनों के तारे मेरे सारे काज स्वामी आप संभाले 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 तू न संभाले तो हमें कौन संभाले अरे कौन संभाले तो हमें कौन संभाले जगन्नाथ जगन्नाथ जगाने जगन्नाथ 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 जगाने जगाने जगन्नाथ जगन्नाथ जगाने जगाने लीला चलवरे तू न संभाले तो हमें कौन संभाले कौन संभाले तो हमें कौन संभाले मेरी नाव सिर्फ एक तेरे सहारे मेरी नाव सिर्फ एक तेरे सहारे मेरी नाव सिर्फ तेरे एक सहारे मेरी नाव सिर्फ तेरे सहारे तू न संभाले तो हमें कौन संभाले कौन संभाले तो हमें कौन संभाले जगन्नाथ 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 जगाने 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 छोड़ जाऊं मैं तुझे 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 छोड़ जाऊं मैं किस किस के द्वारे किस किस के द्वारे किस किस के द्वारे किस किस के द्वारे तू न संभाले तो हमें कौन संभाले अरे तू लीला चलवरे तू न संभाले तो हमें कौन संभाले तू न संभाले
श्री वेंकटेश स्वामी बालाजी भगवान की जय। आज के आनंद की जय। गोविंदा गोविंदा गोविंदा। ఈ యొక్క తిరు కళ్యాణం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి గోవిందా वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। श्रीनगरं श्री आदिलक्ष्मी अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी स्वयंभू क्षेत्रं मंकाल डिविजन तुकुगुड इमांगुड सरस्वतीगुड हर्षगुड सरदार नगर परिसर ग्रामाల్లో గుహాంతరాళంలో వెంచేసినటువంటి శ్రీ ఆదిలక్ష్మి అలవేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక ఉత్సవాలు నిన్నటి నుంచి అంటే పాల్గొన శుద్ధ ఏకాదశి మొదలుకొని పాల్గొన శుద్ధ చతుర్దశి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ 4 రోజులు జరిగేటువంటి సాంప్రదాయం ఉంది. ఈరోజు ఈ కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉదయం మరి అంకురార్పణ ఆదిగల కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఇప్పుడు సాయంత్రం అత్యంత వైభవపేతంగా ఎదుర్కోలు కార్యక్రమం 8 గంటల నుండి 9 గంటల వరకు కార్యక్రమం జరిగింది. తదనంతరం స్వామివారి యొక్క కళ్యాణోత్సవం 10 గంటల 30 నిమిషాల వరకు జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఈ పరిసర ప్రాంతాల్లో నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, చక్కగా స్వామివారిని సేవించుకోవడం, అలాగే ఎదుర్కోలు కార్యక్రమంలో కూడా అనేక మంది భక్తులు పాల్గొని అదేవిధంగా ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో కూడా ఈ సంవత్సరము చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఎంతో ఆనందోత్సవాలతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఈ సంవత్సరం యొక్క విశేషం. అలాగే రేపు ఈ ఉత్సవంలో భాగంగా రథోత్సవం ఉంటుంది. సాయంత్రం 9 గంటల నుంచి రథాంగహోమం. ఈ సందర్భంగా ఉభయ దేవులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథంపై ఈ ఆలయ పరిసర ప్రాంతాలు అంటే దాదాపు ఒక 3 కిలోమీటర్ల పరిసర ప్రాంతంలో స్వామివారి గిరి అంటే ఇది దేవాద్రి, ఈ దేవాద్రి గిరి చుట్టూ తిరుగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు అనేక వేల మంది పాల్గొంటారు. కాబట్టి ఇది అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమం. భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని సేవించి ఈ ప్రధానంగా రేపు జరిగేటువంటి రథోత్సవంలో అన్ని గ్రామాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. జయ శ్రీమన్నారాయణ.